భారత సినీ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో దశాబ్దాల పాటు అలరించిన ప్రముఖ గాయని ఎస్ జానకికి మైసూరులో అంతిమ వీడ్కోలు పలకనున్నారు. ప్రజల సందర్శనార్థం మహారాజా కాలేజ్ గ్రౌండ్స్లో ఆమె పార్థివ దేహాన్ని ఉంచారు. కడసారి చూసేందుకు అభిమానులు మహారాజా గ్రౌండ్స్కు భారీగా తరలివస్తున్నారు. మధుర గాయనికి ఘన నివాళి అర్పిస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు మైసూరు నగర శివార్లోని కుటుంబానికి చెందిన ప్రైవేట్ ఫామ్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. అభిమానులు రద్దీ ఉండే అవకాశం ఉండటంతో పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న గాన కోకిల జానకి మైసూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 6 దశాబ్దాలకు పైగా సాగిన తన సంగీత ప్రస్థానంలో జానకి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వేలాది పాటలు ఆలపించి కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. ఆమె మరణంతో భారతీయ సినీ సంగీత రంగం ఓ గొప్ప గాన కోకిలను కోల్పోయిందంటూ రాజకీయ, సినీ సంగీత ప్రియులంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భాష ఏదైనా భావం ఒకటే, పాట ఏదైనా ప్రాణం పోసే స్వరం ఒకటే. దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో దశాబ్దాల పాటు తన గానామృతంతో కోట్లాది మంది హృదయాలను అలరించారు గాన కోకిల ఎస్ జానకి. ప్రేమ గీతాల నుంచి భక్తి గీతాలు, జానపద నుంచి శాస్త్రీయ సంగీతం వరకు ప్రతి విభాగంలో తనదైన ముద్ర వేశారు. జానకి అమ్మ గురించి ఎందుకు స్వామీజీ మాట్లాడుతున్నారంటే, స్వామీజీని గురించి కూడా కొన్ని పాటలు వేటూరి గారు రాసినటువంటి పాటలు పాడారు. ఇప్పటికీ ఆ పాటలు జనజనితం అయిపోయింది. మా దత్తభక్తుల్లో ఆ పాటలు వింటూ ఉంటారు. ఆ పాటల సందర్భంలో బాలసుబ్రహ్మణ్యం గారు కూడా పాడారు, బాలమురళీకృష్ణ గారు కూడా పాడారు. వీళ్ళందరూ కూడా దత్తలోకానికి, గంధర్వలోకానికి చేరారు. ఎందుకంటే వాళ్ళంతా గంధర్వులు, ఏదో ఈ భూలోకానికి వచ్చారు, మన కోసం వచ్చారు అనిపిస్తుంది. అటువంటి జానకి అమ్మకు మనశ్శాంతి కలగని, చుట్టూ ఉండేటువంటి బంధు బాంధవులు, స్నేహితులకంతా దుఃఖము భరించేటువంటి శక్తి వాళ్లకు కలగని అని అంటూ, అటువంటి కోకిల రత్నాలు ఇంకా మనకు పుట్టాలా, మళ్ళీ పుట్టాలా అని வேடுకుంటూ ஜெய் குருதத்த. உலக கம்போசர்கள் மிகவும் மாமேதைகள். அவர்களுடைய ஒவ்வொருவருடைய வாழ்விலும் அவர்களுடைய தனிப்பட்ட வாழ்க்கை மிகவும் துக்கமானதாக இருந்திருக்கிறது என்பதுதான் இதுவரை நடந்திருக்கிறது. ஆனால் ஜானகி அம்மா அவர்கள் தன்னுடைய திறமையில் யாருக்கும் சளைத்தவர்கள் இல்லை என்பது